హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు మెచ్చినవాడు ధన్యుడు. ఎవ్వడు నాకు ఈ లోకంలో మేలు చేయలేడు, కీడు చేయలేడు. నాకు మేలైనా కీడైనా చేయగలిగిన శక్తి కలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. నా జీవితం ఆయన చేతుల్లో పెట్టానన్నదే నిజమైన క్రైస్తవత్వం. నీ శరీరాన్ని జయించాలి, ఈ లోకాన్ని జయించాలి, ఈ జీవపు డంబాన్ని, లోకములో ఉన్న గొప్పతనం కోరే మనసును జయించాలి. సాతానుని జయించాలి, శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి. శరీరానికి చోటు ఇచ్చాడు కాబట్టే పేతురు బొంకాడు. సాతానుకు చోటు ఇచ్చాడు కాబట్టే యూదా ఇస్కరియోతు ద్రోహి అయ్యాడు. పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఈయన యందు ఏ దోషము లేదు అంటే, మా మీద మా పిల్లల మీద ఉండేమంటే నా దోషం పోయిందని కూడా పెద్ద జడ్జి అయినా ఏంటంటే, ఆ మనుషులకి ఆ రోమన్ ప్రభుత్వానికి చెబితే తన ఉద్యోగం ఊడిపోద్దేమో, తనకి హాని కలుగుద్దేమోనని చెప్పి వాళ్ళని, యూదులను సంతోషపెట్టాలని, అలాగే హేరోదును సంతోషపెట్టాలని మనుషుల కోసం తెలుసు ఆయన ఎందు ఏ దోషం లేదని చూసి చూసి చెప్పాడు. నోటారు ఒప్పుకున్నాడు, స్టేట్మెంట్ ఇచ్చేశాడు, ఈయన ఎందు ఏ దోషం నాకు, కానీ చేతులు కడుక్కున్నాడు. తర్వాత చరిత్ర చెప్తుంది, రోజునట ఆయన రక్తాపరాధం నా మీదకు రాకుండాను గాక అని రోజు చేతులు కడుక్కునేవాడు అటండి. అక్కడ ఒక కొలనుంటే కొలంలోకి వెళ్ళి రోజంతా చేతులు కడుక్కుంటూనే ఉండేవాడట. పిచ్చోడైపోయాడంట. చివరికి పిచ్చోడైపోయి రోగిగ్రస్త అయిపోయి భయంకరమైన మరణం మరణించినట్టుగా చరిత్ర చెబుతుందండి. మనుషుల్ని సంతోషపెట్టాలి, అధికారం కోసం చెయ్యొద్దని. ఎవరేమనుకున్నా పర్వాలేదు, బట్ బీ కైండ్. దయగలిగిన వారికి ఉండాలి. ఎవరేమనుకున్నా పర్వాలేదని నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దు. తగ్గించుకోవటమే మన పని. దయచేసి నన్ను క్షమించాను, నేను ఇది చెయ్యలేను. దయచేసి క్షమించాను, నేను ఇక్కడ రాలేను. దయచేసి నన్ను క్షమించాను, నేను తినలేను. దయచేసి నన్ను క్షమించాను, నేను ప్రభు బిడ్డని, నేను ఈ విషయాల్లో ఉండలేను. నీ ఉద్యోగం తీసేస్తాను, మీ ఇష్టం అండి, మీరు తీసేసినా సరే అనగలవా? మా అమ్మాయిని ఇవ్వ, నీకైతే పోన్లేండి, ఇవ్వకపోతే పోన్లేండి అంటారా? ప్రభుని నమ్ముకున్న అమ్మాయిలకి అవిశ్వాసం ఇచ్చి పెళ్లి చేస్తున్నారండి. నువ్వు తర్వాత మార్చేసుకో అమ్మాయిని, ఆయన నువ్వు మార్చుకుంటావు. అమ్మా మారి నువ్వే మారలేకపోతున్నావు, ఆయన్ని మార్చుకుంటావా? తెలిసి తెలిసి దేవుని చిత్తానికి దూరంగా పోతున్నారు. ఇదే లోకం. మా అమ్మ ఒప్పుకోదు, మా బంధువులు ఒప్పుకోరు, మా స్నేహితులు ఒప్పుకోరు. ఎవడేమనుకుంటే నీకెందుకయ్యా? దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు సిగ్గు కలగకుండా కాపాడువాడు, నీ తల ఎత్తువాడు ఆయనే. తగ్గించుకుంటే మొర్దెకై హెచ్చించబడ్డాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. హెచ్చించుకున్న హామాను మొర్దెకై మీద అసూయ పెట్టుకొని ఉరి తీయటానికి ఉరికమ్మం తయారు చేసినాడు. ఏమయ్యాడు చివరికి? ఆ ఉరికమ్మం మీద ఉరి తీయబడ్డాడు. శరీరాన్ని జయించాలి. ప్రతిరోజు ఇది శోధన అండి. ఒక క్రైస్తవుడికి శరీరము రోజు లేస్తూనే ఉండదు. తిను, తాగు, నిద్రపో, సోమరి, తిండిపోతూ, నిద్రపోతూ ఏంటండి శరీరం 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 శరీర కార్యాలు, శరీర అవసరతలు, శరీర సుఖం. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడని నేను కా. చివరిగా ఆ మాట చదివేయండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. అందరూ చదవండి గట్టిగా ఆ వచనాన్ని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇంకోసారి చదవండి అందరికి ఒకేసారి. 1 2 3. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా జీవించుతున్నాను. హల్లెలూయా. ఈ మాట మనందరి పట్ల
నెరవేరును గాక. లేచలబడండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. రక్షించబడ్డామని చెప్పుకునే మమ్మల్ని చూడయ్యా. విశ్వాసులమని, ప్రభువును నమ్మున్నామని చెప్పుకునే మమ్మల్ని ఒక్కసారి చూడయ్యా. ఎన్ని ఓటమిలు మా జీవితంలో ఉన్నవో, ఎన్నిసార్లు శరీరానికి లొంగిపోతున్నామో, ఎన్నిసార్లు లోకానికి ఆకర్షితులమవుతున్నామో, ఎంతగా లోకంలో ఉన్న గొప్పల కొరకు పోయి భక్తిని పోగొట్టుకుంటున్నాము అన్నది పరిశీలించుకున్నట్టుకు సహాయం చేయ్యా. పడిన మమ్మల్ని లేవనెత్తే దేవా, ఓడిపోయామని మమ్మల్ని వదిలిపెట్టక మా పక్షంలో పోరాడి మాకు జయమివ్వడానికి నీ కృపను కుమ్మరిస్తున్న దేవా, నీకు వందనాలయ్యా. ఈ లోకము దాని ఆశ గతించిపోయే రోజు వచ్చిందని, ఈ లోకములో ఉన్నవన్నీ నాశనమైపోతాయని, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతావని, నీ మాట శాశ్వతమైందని, నీ రాజ్యము శాశ్వతమైందని, ఆ పరలోక రాజ్య వారసులుగా మేము ఉండడానికి, ఈ లోకాన్ని త్యజించడానికి, ఈ లోకానుసారంగా కాక లోకములో నీ సాక్షులుగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించిన ఆయన శుద్ధ హృదయాలను మాకు దయచేయము తండ్రి. నీతో ఏకాంతంగా గడిపే సమయాలు మాకు దయచేయి. నీ ఆత్మతో అభిషేకించి నిజ క్రైస్తవులుగా నీ వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో ఉండువారిగా ఉండుటకు మేము సిద్ధపడి ఉండుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.